వీడియోలో వచ్చేసి నేను ఒక శారీకి లేస్ అనేది వేస్తున్నానండి. చెప్పాలంటే నేను డిఫరెంట్ స్టైల్స్లో శారీస్ అయితే డిజైన్ చేసుకుంటూ ఉంటాను కదా. బట్ ఈరోజు నేను చూపించే ఈ శారీ ఏంటంటే ఆల్రెడీ డిజైన్ వచ్చిన శారీ అనమాట. బట్ నాకేమనిపించిందంటే పైన కింద చాలా ప్లెయిన్గా అనిపించింది. సో అందుకనే లేస్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు శారీ అంతా కూడా బిఫోర్ ఎలా ఉంది అని చెప్పి నేను చూపిస్తాను. అండ్ నేను లేస్ వేసిన తర్వాత లుక్ ఎలా ఉంది అనేది కూడా రెండు చూపిస్తానండి మీకు. లేట్ ఎందుకు, శారీ ఎలా ఉంది అనేది చూసేయండి. సో శారీ వచ్చేసి ఇదండి. మీకు మొత్తం నేను ఓపెన్ చేసి చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా వచ్చింది డిజైనర్ స్టైల్లో. శారీ ఇలా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. చెప్పాలంటే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇచ్చారు మనకి. శారీ వచ్చేసి అంతా కూడా ఇలా వస్తుంది. బ్లూ పైన ఇలా చెక్స్, సెల్ఫ్ చెక్స్ లాగా వచ్చి మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి అనమాట. లీవ్ షేప్లో జరీతో వచ్చినాయి అండ్ పింక్ కలర్తో యూస్ చేశారు. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఇది వచ్చేసి మనకి డిజైన్ ఇలా కర్వ్ లైన్లో ఇచ్చారనమాట. శారీ వచ్చేసి ఇట్లా పీచ్ కలర్తో ఫ్యాబ్రిక్తో ఇలా ఇచ్చారు, కర్వ్ లైన్లో ఇచ్చారు. మధ్యలో అంతా కూడా అంటే క్రాస్గా వస్తుంది డిజైన్ అనేది. ఇలా క్రాస్గా వస్తుంది. హాఫ్ వచ్చేసి బ్లూ వస్తుంది, రిమైనింగ్ పీచ్ కలర్తో వస్తుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఫ్యాబ్రిక్ కూడా దగ్గరగా చూడండి, ఫ్యాబ్రిక్ కూడా బాగుందన్నమాట మనకి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇట్లా బ్లూ కలర్ది మనకి ట్రయాంగిల్ షేప్లో ఇచ్చినట్టు ఇచ్చారండి. ట్రయాంగిల్ లాగా వచ్చింది. అండ్ బోత్ సైడు అంటే ఇట్లా పైన క్రింద వచ్చేసి పీచ్ కలర్తో ఇచ్చారు. అండ్ ఎడ్జ్లో వచ్చేసి నేను ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ని అయితే యాడ్ చేశానండి. ఎందుకు అని అంటే లేస్ వేద్దామన్న ఉద్దేశంతో యాడ్ చేశాను. బట్ మీకు ఈ శారీ బిఫోర్ కూడా చూపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో బిఫోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను ఇది చూడండి, ఇట్లా వచ్చిందనమాట. మనకి పళ్ళు దగ్గర కూడా ఇలా వచ్చింది షేప్ అనేది. సో నేను ప్రతిసారి కూడా స్టార్టింగ్ అయితే ఓపెన్ చేసి ఎక్కువగా చూపించనండి. లేసెస్ వేసే శారీస్కి ఏంటంటే బిఫోర్ ఇలా ఉంది అని ఓపెన్ చేసి చూపించను. ఇది మొత్తం కూడా ఓపెన్ చేశానండి, ఎందుకంటే మీకు డిఫరెంట్గా ఉంది కాబట్టి డిజైన్ అనేది కూడా తెలియటం కోసం ఓపెన్ చేశాను. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ పీస్లో నుంచి తీసి ఇక్కడ వేసానండి. ఇది లేస్ అయితే ఈ లేస్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట నేను. సో ఇలా కట్ వర్క్ లేస్ అనమాట, మరి సింపుల్గా ఉండదు. సో మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇలా ఈ ఉద్దేశంతో నేను ఏంటంటే ఈ ఎడ్జ్లో కూడా ఈ బ్లౌజ్ పీస్ని యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి నేను ఫ్రిల్స్ ఎండ్ అయ్యే పార్ట్ అండి. అంటే ఇక్కడ నుంచి నేను లేస్ అనేది యాడ్ చేస్తాను. నేను ఆల్రెడీ మెజర్ చేసుకున్నాను స్టిచ్ చేయడం కోసం. ఇక్కడ నుంచి అయితే నేను లేస్ని యాడ్ చేసి ఇలా వేస్తానన్నమాట. క్రింద వచ్చేసి మొత్తం వేస్తాను, పళ్ళుకి వచ్చేసి జస్ట్ లైన్ వేస్తాను అంతే. శారీ మీకు డిజైన్ అనేది అర్థమైంది కదా. సో మనకి లేస్ వేసిన తర్వాత ఎలా ఉందో కూడా లుక్ చూపిస్తాను. సో బిఫోర్ లుక్ అయితే ఇదండి శారీ. బ్లౌజ్ పీస్ అయితే ఇది. సో ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నానండి ఈ లేస్ అనేది వేయటము. సో ఇలా వేస్తానన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి ఇక్కడ నుంచి స్టిచ్ చేయాలి. ఇక్కడ లోపల ఫస్ట్ అయితే కొంచెం ఫోల్డ్ చేసుకుంటాను. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పళ్ళు వరకు అయితే ఈ లేస్ వేసేస్తానండి. సో ఇట్లా పళ్ళు వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ చూడండి ఇలా టర్న్ చేశాను అంతే. ఇలా టర్న్ చేసుకుంటూ మళ్ళీ క్రింది వరకు అయితే మనం స్టిచ్ అనేది వేసేయాలి. సో క్రింది వరకు వేసిన తర్వాత కూడా చూడండి కింద కూడా నేను జస్ట్ అట్లా మళ్ళీ అదే ప్లేస్లో అయితే కర్వ్ లైన్ని మళ్ళీ జస్ట్ క్రింది బార్డర్ వైపుకి అయితే టర్న్ చేసుకున్నాను అంతే. కంటిన్యూస్గా మనం స్టార్టింగ్ వరకు అయితే బార్డర్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడి వరకు అయితే బార్డర్ వేసానండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ కొంచెం ఒక 1/2 మీటర్ అయితే లీవ్ చేశాను, ఎందుకంటే ఈ బార్డర్ అనేది హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి కాబట్టి. సో లీవ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం ఇలా ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇలా లైన్గా పళ్ళు వరకు వేసుకోవాలండి. పళ్ళు దగ్గర ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ బోర్డర్ని అంతా ఇలా లోపలికి అనుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఇలా క్రాస్గా అయితే చేయాలండి. ఇలా క్రాస్గా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకొని ఇలా లైన్గా క్రింది వరకు అయితే స్టిచ్ చేయాలి. సో ఈ పళ్ళు క్రింది బార్డర్ కూడా ఇదే విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకుని అయితే స్టిచ్ చేయాలండి.
ఇది క్రింది వైపు పళ్ళు అండి. ఇది కూడా ఫోల్డ్ చేసి అయితే ఇలాగే స్టిచ్ చేసేసాను. ఇది మొత్తం కూడా స్టార్టింగ్ వరకు ఇలా లైన్గా అయితే స్టిచ్ వేసేసుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయిందండి శారీ అంతా కూడా. సో బ్లౌజ్కి ఎలా వేసాను కూడా చూపిస్తాను. ఇలా స్టార్టింగ్ వరకు కుట్టేసి ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకుని అయితే ఇక్కడ వరకు అయితే స్టిచ్ చేసేసానండి. కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్కి వచ్చేసి నేను ఇలా హ్యాండ్స్కి వర్క్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా జస్ట్ హ్యాండ్కి వేసుకున్నాను. శారీ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓవరాల్గా లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం లుక్ వైజ్గా చూపిస్తానండి ఓపెన్ చేసి. శారీ స్టార్టింగ్ వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఉంది కదా బిఫోర్ చూసినప్పుడు కూడా. సో ఇట్లా బార్డర్ అనేది నేను హ్యాండ్స్కి సపరేట్గా అయితే వేసుకున్నానండి, ఇలా 2 హ్యాండ్స్కి. అండ్ స్టార్టింగ్ వచ్చేసి నేను ఒక 1/2 మీటర్ పైన అయితే వేయలేదండి బార్డర్ అనేది, ఎందుకంటే లేస్ 9 మీటర్సే ఉంది. నేను ఇట్లా బ్లౌజ్కి కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా స్టార్టింగ్లో అయితే వేయలేదు. పైన వచ్చేసి ఎలాగో బార్డర్ వేయను కాబట్టి వేయలేదనమాట. అండ్ కింద వచ్చేసి మనకి చూడండి ఇట్లా బ్లూ పైన అయితే ఇట్లా ఉంది, పీచ్ పైన అయితే ఇట్లా ఉందన్నమాట బార్డర్ వచ్చేసి. సో మనం గోల్డ్ కలర్ కాబట్టి ఎలాంటి దానికైనా సెట్ అవుతుందండి. సో ఇలా వేసాను. ఇది డిజైనర్ శారీ అని చెప్పాను కదా బిఫోర్, చూసారు కదా మీరు. సో ఇట్లా క్రాస్ లైన్ లాగా వస్తుందన్నమాట. మనకి ఇక్కడ బ్లూ వస్తుంది, ఇక్కడ పీచ్ వస్తుంది, హాఫ్ కలర్. సో మొత్తం కూడా ఇక్కడ వరకు వేసిన తర్వాత పైన ఇక్కడ లేస్ అనేది స్టార్ట్ చేశాను. అంటే మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి అయితే పైన లేస్ అనేది స్టార్ట్ చేశానండి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి స్ట్రైట్ లైన్ లాగా ఇచ్చారు 2 కలర్స్ వేరియేషన్తో ఇచ్చి, మళ్ళీ ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్లో అయితే ఇచ్చారండి బ్లూ కలరు. ఇలా చూడండి, ఇలా అడ్డంగా కనిపిస్తుంది కదా మనకి. పళ్ళు దగ్గర ఇలా డిజైన్ చేశారు. అండ్ పళ్ళు కింద కూడా డిఫరెంట్గా అయితే చేశారండి ఇలా. సో పళ్ళు కూడా నేను జస్ట్ లైన్ అనేది వేసాను అంతే అన్నమాట, బోర్డరు కంటిన్యూషన్ వేసాను. సో ఫ్రిల్ దగ్గర నుంచి ఇలా వస్తుంది చూడండి. సో పీచ్ కలర్కి కూడా చాలా బాగుంది అనిపించింది. క్రింది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి. శారీ అంతా లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. పళ్ళు దగ్గర కూడా జస్ట్ ఇలా కంటిన్యూషన్ వేసాను. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్ పీస్లో క్లాత్ అనేది అటాచ్ చేశానమాట. ఎందుకంటే ఈ డిజైన్ అనేది క్లారిటీగా కనిపించడం కోసం, ఈ కర్వ్ లైన్ అనేది నీట్గా కనిపించడం కోసం ఇక్కడ యాడ్ చేయాల్సి వచ్చింది. సో అలా యాడ్ చేసి ఇలా వేసానండి. క్రింది బార్డర్ ఇలా వస్తుంది. మనకేంటంటే ఇది డిజైనర్ శారీ కొంచెం అంటే పెద్దగా ఉందన్నమాట. అంటే మీటర్స్ కూడా ఎక్కువే ఉంది, 5.5 కంటే ఎక్కువ ఉంది. సో అందుకని నాకు లేస్ కూడా కొంచెం తగ్గిందనమాట. స్టార్టింగ్ అయితే లీవ్ చేసేసి ఇలా వేసుకున్నాను. ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. బిఫోర్ లుక్కి ఆఫ్టర్ లుక్కి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. సో చూసారు కదండి, మనం చక్కగా సింపుల్గా లేస్ వేసుకోవడం వల్ల శారీ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. సో అప్పుడప్పుడు మనం కొన్ని శారీస్ కొనుక్కున్నప్పుడు చాలా బాగున్నాయి అనిపిస్తుంది, తర్వాత ఏమనిపిస్తుంది అబ్బా చాలా ప్లెయిన్గా అయిపోయింది కదా అన్నప్పుడు ఇలాంటి లేసెస్ని అయితే మనం యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం లుక్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో అందుకని నేను ఇలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే ట్రై చేస్తూ ఉన్నాను. అవే వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. మీలో చాలామంది మీరు చేసే శారీస్ డిజైనింగ్ చాలా బాగుంది అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో ఈరోజు ఈ శారీ ఎలా ఉంది డిజైన్ అని చెప్పేసి మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే శారీనే డిజైనర్ శారీ, బట్ లేస్ వేయడం వల్ల ఎక్స్ట్రాగా ఏమన్నా మీకు లుక్ చేంజ్ అయిందా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో శారీ ఎలా ఉందో తెలియజేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.